విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. అయితే రిలీజ్ విషయమై క్లారిటీ లేదు. మరోపక్క విజయ్ కొత్త చిత్ర సన్నాహాలు ఊపందుకున్నాయి. ఆయన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. ఈ క్రమంలో VD12 రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. అయితే అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే లేదు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ ఉన్న ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూట్ ఈ మధ్యన కేరళలో జరిగింది. విజయ్ పాల్గొంటూ ఉండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ కల్లా పూర్తి చేయాలని విజయ్ దేవరకొండ టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ పూర్తి చేశారు. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. VD12 సినిమాని మార్చి 28న రిలీజ్ చేయాలని మొదట ఫిక్స్ చేశారు. అయితే రకరకాల కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం మే 30, 2025న ఈ చిత్రం రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇంటెన్స్ డ్రామాగా రూపొందే ఈ సినిమాలో ఎన్నో ఎలిమెంట్స్ కీలకమై సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ పై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పైగా కనిపిస్తారని, ఈ సినిమా 2 భాగాలుగా విడుదలయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కూడా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలాల దర్శకత్వాల్లో సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాల షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాల్లోని క్యారెక్టర్స్ కోసం విజయ్ మేకోవర్ కావాల్సి ఉంది. అందుకే VD12 సినిమా చిత్రీకరణను తొందరగా పూర్తి చేసేశారు. రెస్ట్ తీసుకుని తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టాలని విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.